హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసేటప్పటికి మిల్లెట్స్ దోశ. మిల్లెట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచివి, కానీ మనం విడిగా ఎటు మిల్లెట్స్ అని తినలేం కాబట్టి ఇలా దోశలాగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని నేను ఒక గ్లాస్తో కొలతలు చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రాగులు, అలాగే ఒక గ్లాస్ కొర్రలు, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాసు సామలు, అలాగే ఒక గ్లాస్ అరిగెలు తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. మనకి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుంటే దోశలు అనేవి బాగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఒక గ్లాస్ మినపగుళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతుల్ని యాడ్ చేయటం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్ ఉంటుంది. మిల్లెట్స్ అన్నింటిని యాడ్ చేసుకున్నాక మనము 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగ మిల్లెట్స్ అన్నిటిని బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు కాకుండా బాగా 5-6 సార్లు కడగాలి. ఎందుకంటే రాగుల్లో నుంచి మనకి ఇట్లాగ ఎర్రగా మురికిలాగా వచ్చింది అనమాట. మనకి నీళ్ళు అనేవి తెల్లగా వచ్చిందాక మనం ఒక 5-6 సార్లు పప్పుల్ని బాగా కడుక్కోవాలి. ఈ మిల్లెట్స్ మొత్తాన్ని బాగా కడుక్కున్నాక ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఒక 7-8 గంటల పాటు నాననివ్వాలి. మిల్లెట్స్ అనేవి నానటానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకని 7-8 గంటలు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ని నేను ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో వేయటం వల్ల మనకి దోశ అనేది మంచి టెక్స్చర్ ఉంటుంది. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పిండి అనేది బాగా ఒదిగగా వస్తుంది. పిండి అనేది బాగా ఒదిగినాక మనం ఇంకొక బాక్స్లోకి మొత్తం తోడేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి అనేది బాగా పులిసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు పిండి అనేది నీట్గా పొంగింది. ఇలా పిండిని కదుపుతుంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటే మన పిండి బాగా మంచిగా పులిసినట్టు. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో అయితే దోశ పిండి కావాలో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ను తగినన్ని వాటర్ వేసుకొని మనకి దోశ పిండిలాగా కలుపుకోవాలి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటే మనకి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను కలిపిన దోశ పిండితో ఒక దోశ వేసి చూపిస్తాను. పెనం హీట్ అయినాక ఒక గంట దోశ పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా దోశ షేప్లో మనం వేసుకోవాలి. దోశ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ మట్టుకి ఆయిల్ని వేసుకోవాలి. దోశ మీద ఆయిల్ అయితే ఆయిల్, మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశ ఒకవైపు కాలినాక రెండవ వైపు తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్లో కాల్చుకొని ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి చట్నీతో నంచుకుంటే మిల్లెట్స్ దోశ టేస్ట్ బాగుండిద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.